ఆశయంగా పెట్టుకున్నాం. పోలవరం పూర్తి చేసి 40 సంవత్సరాలుగా మీరు చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో ఒక 200-300 టీఎంసీ మనం ఉపయోగించుకుంటే ఇంకా కరువనే మాట లేదు. మీరందరూ కాటన్ దొర విగ్రహాలు పెట్టి పూజిస్తారు. దేనికోసం అడుగుతున్నా? దేనికోసం? ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, అంతే కదా? ఇన్నేళ్లైంది, మర్చిపోయారా? ఆయన ఈ దేశం అయింది బ్రిటిష్ తరపున వచ్చాడా లేదా? ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? మంచి చేశాడు, రైతును ఆదుకున్నాడు, నీళ్లు ఇచ్చాడు. మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకెంత ఆనందం అంటే, నేను పోలవరాన్ని ఒక యజ్ఞం మారిగా ప్రారంభించాను. సోమవారం పోలవరం చేసుకున్నా. 2019లో ఓడిపోకపోతే 2021లో పూర్తి అయిపోయేది. ఇప్పుడు ఏమైంది? పోలవరం గోదావరిలో ముంచేశారు. అప్పట్లో మళ్ళీ వచ్చాం. 4400 కోట్ల రూపాయలతో పనిచేసినటువంటి డయాఫామ్ వాళ్ళు పోతే నేను వస్తానే మళ్ళీ కేంద్రం కూడా ఒప్పుకొని 1000 కోట్లు పెట్టి మళ్ళా డయాఫామ్ వాళ్ళు కట్టాం. ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది, అయినా కూడా పూర్తి చేస్తున్నాం. అయితే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఇది ఒక వరం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకి, పాత గోదావరి జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలైనాయి. ఈ 5 జిల్లాల్లో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఎంత కమిట్మెంట్ అంటే, పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు. నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను గట్టిగా చెప్పి, మీరు 7 మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు, ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇక్కడే రామానాయుడు అప్పుడు కాటన్ దొర చేస్తే ఇప్పుడు రామానాయుడు ఇక్కడ మంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక్కడే మా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు. నేను అదే చెప్పాను, మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు, విశాఖపట్నానికి, కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని
గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణకు కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ముందు చెప్పాను, నరకాసురుడు గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. నేను ఆ రోజు పోలవరం పని ప్రారంభించినప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు తెచ్చాను. మీకు జ్ఞాపకం ఉందా? పట్టిసీమ అప్పుడు వచ్చి ఇక్కడ అందరినీ ఎగ్గొట్టాడు. పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలు ఎడారైపోతాయన్నాడు. నేను ఆ రోజు ఇంకో మాట అన్నాడు, నువ్వు పట్టిసీమ కడతావు, నీళ్లు ఎక్కడ పెడతావు అన్నాడు. నీళ్లు ఎక్కడ పెడతానో తెలియకపోతే నేనేం చెప్తాను నీకు? పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకు డెల్టాకి వెళ్తాయి. కృష్ణా జిల్లాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇస్తాం. రాయలసీమ కరువు సీమ, రాళ్లసీమను రత్నాల సీమ చేసే బాధ్యత నాదని ఆ రోజే చెప్పాను. 100 టీఎంసీ నీళ్లు తీసుకుపోయి కృష్ణా డెల్టాకి నీళ్లిచ్చా. అక్కడ వాడే 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి అంద్రి నీవా, తెలుగు గంగా, అదే సమయంలో ఎస్ఆర్బీసీ నగిరి గాలేరు కెనాల్ ద్వారా నీళ్లు తీసుకెళ్ళా. ఈ సంవత్సరం నాకు ఎంత ఆనందంగా ఉందంటే, 2 ఏళ్లలో కష్టపడ్డాం. చాలా మంది ఎగతాళి చేస్తారు నన్ను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. కరువు సీమలో నీళ్లు లేకపోతే, ఒకప్పుడు వేరుశెనగ పంట వేయలేకపోతే, వేసిన పంట ఎండిపోతే, 10 ఏళ్లు పంట వేసి 8 ఏళ్లు ఎండిపోతే నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అదే అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చి రాబోయే 5-6 సంవత్సరాల్లో పండ్లు, కూరగాయలు, పూలు పండించి హార్టికల్చర్ హబ్గా తయారు చేసి ఈరోజు ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాం. ఇంకొక 5-10 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక పెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? నిన్న మీరు చూశారు, తిరుమల పైన